దుర్గా గారు, యు వాంట్ టు యాడ్ సంథింగ్? మనము పాలు అనేది ఇదివరకు మనం చిన్నగా ఉన్నప్పుడు పక్కకు పెట్టేస్తే కొంచెంసేపటికి అది విరిగిపోయేవి, కాగబెట్టకుండా పక్కకు పెట్టేస్తే. ఇప్పుడు పాలు అనేవి ఆ కర్డ్లింగ్ అనేది మనం చూడట్లేదు. అది అలా అవ్వకుండా వాళ్ళు pH మెయింటైన్ చేయడం కోసము దాంట్లో కాస్టిక్ సోడా కానీ బేకింగ్ సోడా కానీ యాడ్ చేయడం, యూరియా యాడ్ చేయడము. దీనివల్ల ఏంటంటే పాల pH అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, పాలు విరగకుండా ఉంటాయి. ఈవెన్ వాళ్ళు చెప్తున్నట్టు ప్యాకెట్ మిల్క్ కానీ, వెదర్ ఇట్ ఈస్ అ ప్యాకెట్ మిల్క్ ఆర్ లూజ్ మిల్క్, ఏదైనా కూడా అవి ఎక్కువ రోజులు ఉండాలి, పాడవకుండా ఉండడం కోసం ఇవి మిక్స్ చేస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ గారు, సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ పాలల్లో కలుస్తున్నాయండి? ఒక్క చుక్క కూడా కలవమ్మా. ఎందుకంటే ఇప్పుడు వారు అన్నారు ఇది డైరీ ఫార్మ్స్ లో ఛాన్స్ ఉందని, యాక్సెప్టెడ్. కానీ ఆ డైరీ ఫార్మ్ నుంచి వచ్చే పాలను చెక్ చేసుకోవాల్సింది వారు అన్నట్టు కూడా డైరీలే. ఫామ్ వేరు, డైరీ వేరమ్మా. డైరీ ఫామ్ అంటే వాళ్ళు బల్క్ లో మిల్క్ యానిమల్స్ ని పెట్టుకుని మిల్క్ ప్రొడ్యూస్ చేసేవాడు డైరీ ఫామ్. ఆ పాలను కలెక్ట్ చేసేది డైరీ. డైరీ షుడ్ బి ప్రికాషనరీ. ఈచ్ అండ్ ఎవరీ లెవెల్లో మిల్క్ ని టెస్ట్ చేసుకోవాలి. మేము ఈవెన్ మా సొంత మిల్క్ అంటే మా ఓన్ బిఎంసీ నుంచి వచ్చే మిల్క్ కూడా టెస్ట్ చేసిన తర్వాతే లోపలికి ఎలా అవుతుంది. పాల ప్యాకెట్ అనేది మీకు ఎక్స్పైరీ డేట్ వేశారు కదా అని బయట పెడితే ఆగనమ్మా, ఆగితే అది పాలు కావు. బయట పెట్టేస్తే ఒక రోజల్లా పాల ప్యాకెట్ అమ్మ మేడం అన్నట్టు చెడిపోకుండా ఉంటే ఎలా పాలు చెడిపోతుంది. ఎందుకంటే నేచర్, అది నేచర్ ఆఫ్ ది మిల్క్. సో మీ డైరీ పాలు బాగుంటాయని నమ్మకం చాలా మందికి ఉండుంటుంది. ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా ఓకే ఇది తీసుకుంటే మంచిది అని తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పటి వరకు మీరు సఫిషియెంట్ గా సప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోతుంది. డిమాండ్ పెరిగితే మీరు ఏం చేస్తారు? వాళ్ళందరికీ నో చెప్తారా, సప్లై చేస్తారా? అక్కడ ప్యాకెట్ ఉండదు. మీరు డిమాండ్ పెరిగితే ఎక్కడి నుంచి చేస్తాం? అదే మీరు ఖచ్చితంగా నో చెప్పేస్తారా? మేము సప్లై చేయలేమని చెప్పేస్తారా? ఇప్పుడు మనం రెగ్యులర్ గా ప్యాకెట్ కొనే వాళ్ళు తీసుకెళ్తారు. కొత్త వాళ్ళు కూడా వచ్చారమ్మ. అదే గ్రాడ్యువల్ గా అయితే ప్రొక్యూర్మెంట్ ఎక్కడన్నా మెల్లిగా ప్రొక్యూర్మెంట్ పెంచుకోగలుగుతాం. ఈ ఓవర్ నైట్ ప్రొక్యూర్మెంట్ వస్తే ఎవడేం చేయలేము. అది ఎవరు హ్యాండ్స్ లో ఉండవు. ఏం పాలు అది అద్భుతం, అలవుద్దీన్ అద్భుత దీపంలాగా సృష్టించలేం కదా.